వాడు వీడు అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నిజ స్వరూపం వెలుగు చూస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎద్దేవా చేశారు. మంగళవారం కోరుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్మికుల గురించి మాట్లాడే అర్హత బత్తులకు లేదని, మ్యాన్ పవర్ సర్వీసులో ఎంతో మంది కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ జీతాలు ఎగ్గొట్టిన సందర్భాలు ఉన్నాయని, లేబర్ కోర్టులో కూడా అనేక కేసులు ఉన్న వ్యక్తి కార్మికుల కోసం మాట్లాడటం అర్థం లేదన్నారు. ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే, నేను సామెత చెప్పినట్టుగా ఉన్నమాట అంటే ఉలిక్కి పడతారట. బహుశా ఒక 2-3 రోజుల క్రితం ఏదైతే సంక్రాంతి పండగ సందర్భంగా మన నియోజకవర్గంలో జరిగినటువంటి దోపిడీని మాట్లాడుతూ పెట్టినటువంటి పత్రికా సమావేశం చూసి పాపం మా పార్టీ పేరు మీద ఎంపీటీసీగా గెలుపొందినటువంటి వ్యక్తి తాలూకా భర్త, ఆయనకు పాపం మనిషికి వచ్చినంత కోపం వస్తా ఉంది. సడన్గా పాపం ఆయన హావభావాలు అవన్నీ చూస్తే అసలు రాజకీయాలలోకి ఒక 3rd గ్రేడ్ ఫెలో, ఒక 3rd క్లాస్ ఫెలో రాజకీయాల్లోకి వస్తే ఏ మాదిరిగా బిహేవ్ చేస్తారు, ఏ మాదిరిగా ఉంటారు అనేటువంటిది ఇతన్నే ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అతని మాట తీరు చూస్తూ ఉంటే వాడు వీడు, ఇంకా ఏదో సినిమాలో హోల్ అంటే హోల్ కాదు బొక్క అంటారట. అలాగా ఆ భాష చూస్తే ఇటువంటి 3rd గ్రేడ్ ఫెలో రాజకీయాల్లోకి వచ్చాడా అని చెప్పి ఎవరికి వాళ్ళు ముక్కులు వేలేసుకునే పరిస్థితి. అయితే 8 నెలలు గడిచేసరికే మెల్లమెల్లగా ఒరిజినాలిటీ బయటకు వస్తా ఉంది. రోజు రోజుకి అతని వాస్తవ రూపం ఏంటి అనేటువంటిది బయటకు వస్తా ఉంది. అధికార మదంతో ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మాట తీరు చూసి ఇవాళ ప్రజలు ఇటువంటి వ్యక్తిన మనం ఓటేసింది అని చెప్పి లెంపలేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవాళ ఎన్నికల్లో రాజకీయాలలో గెలుపు ఓటములు అనేటువంటివి సహజం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి ఒక సామాన్యుడికి కూడా ఈ దేశంలో ఒక గౌరవాన్ని కల్పించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఖాళీ ఓటుకి కూడా బహుశా సరిపోయింది. అటువంటి గొప్ప మహనీయుణ్ణే ఎన్నికల్లో రాజకీయాల్లో మన దేశ రాజకీయాల్లో ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆయన ముందు మనలాంటోళ్ళం ఎంత. రాజకీయాల్లో గెలవడం ఓడడం అనేటువంటిది ఎన్నికలను ఒకటే లెక్కేసుకునేటటువంటి వాళ్ళు అవకాశవాదులు మాత్రమే లెక్కేసుకుంటారు. ప్రజల మనసుల్ని గెలుచుకునేటటువంటి వాళ్ళు నిజమైనటువంటి నాయకులు అవుతారు. ప్రజల హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటారు. ఇవాళ గాలికి గెలిచినటువంటి వ్యక్తి తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి ఎలక్షన్లకు వచ్చి సూపర్ 6 అని చెప్పి అబద్ధపు హామీలనిచ్చి 8 నెలల కాలం గడుస్తూ ఉన్నప్పటికీ ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి
వ్యక్తులు ఇవాళ స్థాయిల గురించి నా గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. 2,13,000 ఓటర్లు నన్ను తిరస్కరించారట. బహుశా బుర్రుండి మాట్లాడుతూ ఉన్నాడో లేదో ఈ మనిషి. 72-73,000 మంది పైచులక ఓట్లు నాకు వచ్చినాయి. ఇవాళ ఒక్కసారి రాష్ట్రం మొత్తం మీద ఎన్నికల ప్రక్రియని గమనిస్తే, ప్రత్యేకించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు 21 స్థానాల్లో ఎక్కడైతే పోటీ చేశారో వాటిని గమనిస్తే, 21 స్థానాల్లో హైయెస్ట్ మెజారిటీ నుంచి కిందకి చూసుకుంటూ వస్తే ఈ మనిషికి 18వ స్థానం వచ్చింది. మెజారిటీలలో 18వ స్థానంలో ఉన్నాడు ఈ మనిషి. ఈ పక్క రాజమండ్రి సిటీకి వెళ్తే ఇదే కూటమి అభ్యర్థుల గెలుపుకి సంబంధించిన మెజారిటీలను గమనిస్తే రాజమండ్రి సిటీలో 70,000 పైచులకు వచ్చింది. రాజమండ్రి రూరల్లో 60,000 పైచులకు వచ్చింది. ఈ పక్క జగ్గంపేట చూస్తే 50,000 పైచులకు వచ్చింది. ఇవన్నీ మరి నీ బుర్రలో లేవా, లేకపోతే నీలాంటి బోగస్ మాటలు మాట్లాడేటువంటి వాళ్ళని ఏ రకంగా తీసుకోవాలని ఇలా ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. అయితే నాకు ఇక్కడెక్కడా కూడా కోవట్ నాయకులు నాకు లేరు, లేకపోతే ఆ పక్క నుంచి నాకు కోవట్టు కింద చెప్పేవాళ్ళు లేరు. పాప జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ రోడ్డెక్కి పేపర్ మిల్ యాజమాన్యాన్ని నిలదీశారు, నిరాహార దీక్ష కూడా చేశారు. అందులో ఆత్మహత్య చేసుకున్న ఒక కార్మికుడికి కూడా తోడుగా నిలబడ్డ ఆర్థికంగా సాయాన్ని అందించే కార్యక్రమం కూడా చేశారు. ఏదో పలుదోమేమా, ఏదో అప్పుడు ఏం చేసామని చెప్పని అడుగుతున్నాడు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చినాడు బాలబచ్చాడు నా ముందు. రాజకీయాలు మీకు బహుశా వయసు లేదా ఒళ్ళో ఇంత భారీగా ఉంటే ఉండుండొచ్చు. రాజకీయాల్లో నా ముందు బాలబచ్చాడు. నువ్వు కార్మికుల గురించి మాట్లాడితే ఎవడైతే చెవులో పూలు పెట్టుకుని నవ్వడానికి ఎవడు లేడు. కార్మికుల సమస్యల గురించి మాట్లాడడానికి నువ్వు అనర్హుడు అసలు. నీకు అర్హత లేదు అసలు. నీ మీద లేబర్ కోర్టులో ఉన్న కేసులు చూపిస్తే చూని ముఖం మీద ఉమ్మేస్తారు కార్మికులు. నీళ్ళని కూడా మాట్లాడేది వేళ ఫైనల్గా నీకు ఒకటే చెప్తాం, నీలాంటి 3rd గ్రేడ్ ఫెలోకి నువ్వు మాట్లాడేదానికి సమాధానం చెప్పాల్సిన పని నాకు లేదు. ప్రజల కోసం ఈసారి మాత్రమే సమాధానం చెప్తాను. నేను మళ్ళీ సమాధానం చెప్పాల్సిన పని లేదు. నువ్వు ఏవైతే ఎన్నికలకు ముందు లేకపోతే ఈవేళ ఆరోపణలు చేస్తా ఉన్నావో, నీకే కనుక దమ్ముంటే, నువ్వు అంత సమర్థుడివి అయితే ఎంక్వైరీ లేపించి నిరూపించి నువ్వేం చేస్తావు అప్పుడు చెయ్యి. అంతే తప్పితే బోగస్ మాటలు ఎందుకు వచ్చింది స్వామి? ఇవాళ నీకు ఒకటే చెప్తా ఉన్నా ఫైనల్గా, నేను మంచోడు కాదు, నాతో పెట్టుకోవద్దు, నీ పదవోడు కొట్టా, నువ్వు మంచోడు కాదని తెలిసేది స్వామి అందరికీ. పాపం ప్రజలు తెలియక ఓట్లు వేసేది. కంగారు పడతాను, తొందరలోనే ఉంది నీకు. నా పదవోడు కొట్టడం కాదు, నీ బట్టలు ఓడగొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి స్వామి, దగ్గరలోనే ఉన్నాయి. కంగారు పడ. నీకేదైనా నువ్వు చాలా గొప్పోడివి, నా అంత బలమైన వాడు లేడు, నేను చాలా పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ ఉంటే ఇప్పుడైనా మళ్ళీ చెప్తా ఉన్నా నీకు, నీ ఎమ్మెల్యేకి అవసరం లేదు ఆయన. మీ ఆవిడ మా పార్టీ మీద గెలిచింది కదా ఎంపీటీసీకి, దయచేసి దానికి రిజిగ్నేషన్ చేయించి పోటీకి మళ్ళీ మీ ఆవిడనే పెట్టు. మళ్ళీ మా పార్టీలో ఏదో చిన్నోడు తీసుకొచ్చి నీ మీద పెడతాను, ఏమవుతో చూపిగా. నీకు నిజంగా నీలో నేను చాలా గొప్ప అనే ఫీలింగ్ ఉంటే, ఎలక్షన్లో మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా,
స్టేట్ ఎలక్షన్ కమిషన్ పెడుతుంది నాయన ఎలక్షన్లో. హైకోర్టులో నువ్వు తెచ్చుకున్న స్టే ఎత్తిచ్చేసుకుని నీ కేసు వెనక్కి తీసేసుకుని మా వైసీపీ పార్టీ మీద గెలిచిన ఎంపీటీసీకి రిజిగ్నేషన్ చేసి మళ్ళీ ఒక్కసారి జనసేన పార్టీ మీద మీ ఆమెను పెట్టి పోటీ చేయను. నేను ఏదో చిన్నోడిని పెడతాను నీ మీద, ఏమవుతుందో చూద్దు. కానీ ఏదో గెలిచేస్తే ఓసారి ఏదో పెద్ద పోటీగాడు అని కాదు, నిన్ను చూసేం కాదు, గాలిలో వచ్చినోడు, గాలిలోనే పోతాం. నేను మంచివాడు కాదు, నేనేదో పెద్ద నా బొచ్చుగా బేకాలను, నా బొచ్చు బేకాలను, నా ఎంట్రుకు మొక్కగానే బేకాలను. జక్కంపూడితో మాట్లాడుతున్నాం అనేది దృష్టిలో బుర్రలో పెట్టుకుని మాట్లాడు. నీలాంటి వాళ్ళు 1,00,000 మందిని చూసుకుంటాం. నా బొచ్చుగాడు నువ్వే నన్ను పీకేది. బుర్రలో పెట్టుకుని మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నాం? అధికార మదం బాగా బుర్రకెక్కించుకున్నాం. ఎక్కువ రోజులు ఉండవు. కాస్త దిగు, కొంచెం అందులోంచి కిందకి దిగి మాట్లాడితే బాగుంటుంది. నేను అప్పుడు బాగా బిజీగా ఉండి తెల్లారి లేస్తే రోజు ప్రజలు అని చెప్పి తిరిగి నీ మీద నా ధ్యాస పెట్టలే. బాగా ఇప్పుడు నాకు టైం దొరికింది, ఖాళీగా ఉన్నాను. నేను బుర్ర పెట్టాను అనుకో, నీ చెన్నై యాశాలు, బ్రాహ్మణ హాస్టల్ ఎక్కడి నుంచి లాక్కొచ్చావు, ఇవన్నీ నేను బుర్ర పెడితే మొత్తం శాంతం నీ పని అయిపోతుంది. ఎవరికో అవసరం లేకపోతే మీ నాయకుడికి పెడితే చాలు. మేమేం చేసాం అన్నీ రికార్డెడ్గా తీసి పెడితే అయిపోతుంది. ఏదైనా రెడీగా ఉండు నాయన. నేనేదో కాస్త బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వాలి నీకు. మా నాయకులు కూడా అందరూ అలసిపోయి ఉన్నారు. ఎంతకాలం సేవ చేసి మేము కూడా కాస్త ఏదో కొంతకాలం రెస్ట్ తీసుకున్నామని ఆగాము. కొద్ది కాలం వెయిట్ చేసి ఇంకొక 6 నెలలు సంవత్సరం నీకు టైం ఇస్తున్నాను. 1 year అని చెప్పి ఎలక్షన్ అవ్వగానే 8 నెలలు గడిచింది, ఇంకో 4-5 నెలలు టైం ఇస్తున్నాను. చక్కగా హాయిగా పడుకో, రెస్ట్ తీసుకో. 4-5 నెలలు దాటిన తర్వాత స్టార్ట్ అవుద్ది నీకు క్లాప్ సినిమా. నువ్వు నిద్ర ఉండదు నీకు. స్లీపింగ్ పిల్స్ రెడీగా పెట్టుకో. నువ్వు నా ఆరోగ్యం గురించి నువ్వేం చెప్పవసరంలే. చక్కగా బ్రహ్మాండంగా ఉన్నా, నాకేం ఇబ్బంది లేదు. నువ్వే పాపం గెలిచిన తర్వాత అదేంటో బాగా బలిసిన బరిలాగా తయారయ్యావు. నీ ఆరోగ్యం చూసుకోలేక నీకు కొలెస్ట్రాల్, బీపీఓ ఇంకోటి వస్తే సస్తావు గమని తొందరగా. నా గురించి నువ్వేం పెద్ద ఎక్కువ ఆలోచించకు. నాకు అంత బాగానే ఉంది. నా గురించి నువ్వు ఎక్కువ పెద్దగా ఆలోచన చేయకు. నీ గురించి నువ్వు ఆలోచించు. పులులు సింహాలు పోయి అడవిలో ఉండాలంటావు కదా, ఎక్కడ ఉండాలో మేము నిర్ణయించుకుంటాం. కానీ నీ నోటితో నువ్వు మేము పులివి సింహాన్ని ఒప్పుకున్నావు కదా. సింహం ఎప్పుడైనా, రాజు రాజే. గెలిచినా ఓడినా జక్కంపూడి ఎక్కడ కాదు. కాస్త బుర్ర పెట్టుకుని మాట్లాడు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఖచ్చితంగా నీకు ఎలాగో ఇంకో 4-5 నెలలు పోయిన తర్వాత నీకు బ్యాండ్ బాగా స్టార్ట్ అవుద్ది. నీకు నువ్వు ఒక్క రాత్రి కూడా నేను పడుకొని నన్ను చూస్తూ ఉండు. అది ఎక్కువ అవసరం లే. ఒక 4-5 నెలలు నువ్వు చక్కగా రెస్ట్ తీసుకో. ఒక 4-5 నెలలు పోయిన తర్వాత ఒక సింగిల్ నైట్ కూడా నీకు నిద్ర ఉండకుండా చేస్తాను. ఏంటి గోలేంటి, గొడవ ఏంటి, నేను చేసే దోపిడీని అవినీతి ఈ స్థాయిలో చూపిస్తున్నాను ప్రజలకి అని చెప్పి నవోదితం నీకు నువ్వు 4 గోడల మధ్యలో ఏడ్చే రోజులు వస్తాయి. నిద్ర ఉండదు. ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను రా స్వామి, అనవసరంగా ఎక్కడ పెట్టుకున్నాను రా బాబు అని చెప్పి దండం పెడతాం. తొందరలోనే ఉన్నాయి, ఎక్కువ రోజులు లేవు, రెడీగా ఉండదని. ఈ మనిషి ఒక క్యారెక్టర్ లేదు, ఏ రకమైన క్రైటీరియా లేదు. ఒకే ఒక్క కారణం, ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయి, 4 రూపాయలు ఖర్చు పెడతాడు అని చెప్పి నమ్మి అతని వెనకాల మేము కూడా ప్రయాణం చేసాం. సరే, ఎలక్షన్లకు ముందు ఓ 400-500 మందికి 5,000 రూపాయలు చొప్పున ఎక్కడైనా ఏదైనా జరిగింది అని అంటే ఇచ్చినట్టుగా పిక్చర్ ఇచ్చేవాడు. 5,000 చొప్పున బహుశా ఒక 500 మంది చూస్తే 25 లక్షలు ఖర్చు అయ్యి ఉంటుంది. ఈవేళ నాకు 70 కోట్లు ఖర్చు అయింది, నా సంగతి ఏంటి అని చెప్పి అందరినీ అడుగుతూ ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నాను. జనసేన పార్టీలో కొంతమంది నాయకులు అయితే ఒక అడుగు ముందుకేసి
నమ్మక ద్రోహాలు చేసి వచ్చినటువంటి వ్యక్తి, ఈ మనిషి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో అతను చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పేపర్ మిల్లు గురించి మాట్లాడతాడు. ఇలా స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నా, ఏదో కొంతమంది పేపర్ మిల్లులో కార్మికులు మోసపోయి ఏదో కషాయాన్ని నమ్మినట్టుగా కొంతమంది గొర్రెల్లాగా పాపం ఈ పెద్ద మనిషిని నమ్ముతా ఉన్నారు. ఈ మనిషి జీవిత చరిత్ర అంటే వెనక్కి వెళ్ళి చూడండి. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంది ఒక కేసు, 40 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన కేసు. మ్యాన్ పవర్ సర్వీసెస్లో పిఎఫ్లు కట్టకుండా ఈఎస్ఐలు ఎగ్గొట్టి జీతాలు ఎగ్గొట్టినటువంటి దాఖలాలు ఎన్ని ఉన్నాయో చూసుకోండి. తిరుపతిలో మొదలగు వెంకటేశ్వర యూనివర్సిటీ దగ్గర నుంచి మొదలుపెట్టు లేబర్ కోర్టుల్లో ఈ మనిషి మీద శ్రమ దోపిడీ చేసి కార్మికుల యొక్క కష్టాన్ని దోపిడీ చేసుకున్నటువంటి కేసులు ఎన్ని ఉన్నాయో లేబర్ కోర్టులో పోయి చూడండి, తెలుస్తాయి మీకు. కార్మికుల్ని, ఉద్యోగస్తుల్ని మోసం చేసినటువంటి ఒక మోసగాన్ని ఇవాళ మనం చూస్తా ఉన్నాం. జయకృష్ణ అనేటువంటి మేనేజ్మెంట్ తాలూకు మనిషి దగ్గరికి వెళ్ళి బేరం మాట్లాడుకుంటాడు. ఈ గొడవను చక్కబెట్టడానికి నేను ఒక చిన్న పిక్చరింగ్ ఇస్తా, నాకు ఎంత ఇస్తారు అని చెప్పి. కార్మికుల గురించి ఏం తెలుసా నీకు? మా ప్రస్థానం మొత్తం వెనక్కి తిరిగి చూస్తే ప్రతి అడుగులో కార్మికులు ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నామా అధికారంలో ఉన్నామా అనేది ఏ రోజు చూడలే. కార్మికుల పక్షాన్ని నిలబడ్డాం. ఎక్కడైనా సంబరాలు లేకపోతే ఈ ఉత్సవాలు ఇటువంటివి జరిగినప్పుడు ఎలక్షన్లకు ముందు ఆయన భార్యని పంపించి ఆయన పిల్లల్ని పంపించి జాకెట్ ముక్కలు అవి పంచిపెట్టేవాడు. ఎంత మంచివాడో పాపం అని చెప్పి మనం అనుకున్నాం. మేము అందరం ఆడపడుచులందరికీ జాకెట్ ముక్కలు అవి పంచిపెడుతున్నాడని చెప్పి. కానీ ఈ ఏడాది కూడా జాతర జరిగింది. బహుశా లాస్ట్ ఇయర్ ఇచ్చినట్టుగానే ఈ ఏడాది కూడా ఇస్తాడేమో అని చెప్పి అనుకున్నాం. ఈ మనిషిని దగ్గర నుంచి గమనిస్తూ ఉంటే జాకెట్ ముక్కలు దేవుడేరుగా మన లోపల ఉన్న అండర్వేర్ కూడా ఎత్తుకుపోతాడేమో ఈ మనిషి అన్నట్టుగా తయారయ్యాడన్నా. ఎందులో పడితే అందులో కక్కుర్తి, విపరీతమైన దోపిడీ, అవినీతి, అక్రమాలు. ఈ మనిషిని చూసి డోర్లు వేసుకుని ఇంట్లో 4 గోళ్ల మధ్యలో ఏడుస్తూ ఉన్నామన్నా, ఇటువంటి మనిషినా మనం రాజకీయాల్లోకి తీసుకొచ్చింది, ఇటువంటి మనిషినా మనం ఎత్తి మీద పెట్టుకుంది. ఇక టీడీపీ వాళ్ళ ఏడుపులైతే వర్ణనాతీతం. ఇటువంటి దౌర్భాగ్యంగా మనం మోసింది అని చెప్పి. ఎలక్షన్ల ముందేమో నా దగ్గర అంత ఉన్నాయి ఎంత ఉన్నాయని చెప్తాడు. ఈవేళ చూస్తే ఎక్కడ పడితే అక్కడ దోపిడీ. సరే, మొన్న మాట్లాడుతూ అంటాడు ఆయన, పాపం పాత పరిచయాల కొద్దీ వైసీపీ నాయకులు ఈయనకి ఫోన్ చేసట, పూర్వం ఏదో నేను ఇది చేసిన ఉండంటే అది రాలేదని చెప్పి నేను బాధపడిపోతా ఉన్నాను. పాపం నక్కా రాంబాబు గారు ఎక్కడో ఏదో కనిపిస్తే ఎదురైతేనో లేకపోతే మండల పరిషత్ ఆఫీస్లో మీటింగ్కి ఈయన వస్తేనో ఓ మంచి చక్కటి స్మైల్ ఇచ్చి పలకరించగానే నక్కా రాంబాబు గారు బహుశా ఈయన మనిషే, ఈయనకేదో బాగా కావాల్సినవాడు, ఈయనకేదో ప్రతిదానికి సమాచారం ఇస్తారని చెప్పి అనుకుంటాడేమో తెంగరోడు. నిన్ను చూసి కాదు నీకు గౌరవం ఇస్తాను, ప్రజలు నీకు ఇచ్చిన హోదాని బట్టి చూసి నీకు గౌరవిస్తూ ఉన్నారు. నక్కా రాంబాబు గారిని ఉదాహరణగా చెప్పుకుంటే ఆయన కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న కుటుంబం. ఆయన ఏదో నీతో అందంగా గౌరవంగా చక్కగా నవ్వుతూ మాట్లాడాడు కదా, పలకరించాడు కదా అని చెప్పి ఏదో రాంబాబు గారు నీకేదో సమాచారం చెప్తున్నాడని అనుకుంటే నీ అంత బుర్ర తక్కువ ఇంకొకటి ఎవడో ఉండదు. వైసీపీలో కోవర్ట్లు ఎవరు లేరు, నీతోనే అయిపోయింది.
గాదరాడలో 2 ఎంపీటీసీ స్థానాలుంటే తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కవుతావు, ఒక ఎంపీటీసీని వాళ్ళకి అమ్మేస్తావు, ఇంకొక ఎంపీటీసీకి నువ్వు గెలవడం కోసం ఏమో అని చెప్పి పార్టీని తాకట్టు పెట్టే కార్యక్రమం చేస్తావు. నీలాంటి లాలూచి చేసే పనులు, లంగా పనులు చేసేటటువంటి వాళ్ళు ఎవరు వైసీపీలో లేరు. నీతో ఏదైనా మాట్లాడితే నీ హోదా కొద్దీ, నీ ఉన్న స్థానాన్ని బట్టి నీకు గౌరవం ఇవ్వడం తప్పితే నీ వ్యక్తిగతం, నీ క్యారెక్టర్ చూసి ఎవరు కూడా నీకేమీ గౌరవం ఇవ్వట్లేదు. నీతో ఎవరు ఫోన్లు చేసి వైసీపీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. బుర్రలోకి ఎక్కించుకోమని చెప్పి చెప్తా ఉన్నా. పోతే 350 ఎకరాలు ఉన్నాయట నాకు. ఇవాళ పాత్రికా ముఖంగా చెప్తా ఉన్నా. ఆ 350 ఎకరాలు కోనసీమలో ఎక్కడ ఉన్నాయట, ఈవేళ చెప్తా ఉన్నా. ఆ 350 ఎకరాలు ఎక్కడో చెబితే జక్కంపూడి రామ్మోహన్ రావు హౌసింగ్ కాలనీ అని చెప్పి సెంటు భూమి చెప్పున నువ్వు ఎంతమందికి ఇమ్మంటే అంతమందికి నీకు ఎక్కడ కావాల్సిందో అక్కడ చూపించి నాకు ఆ సర్వే నెంబర్లు ఏంటో, లేకపోతే ఎక్కడ ఏ ఊరిలో ఆ భూములు ఉన్నాయో చూపించి, నీకంటే ఏదైనా కాస్త కొస్త సిగ్గంటూ ఏడిస్తే ఆ 350 ఎకరం ఎక్కడుందో, 80 ఎకరం ఎక్కడుందో చూపించు. వెంటనే కాగితాలు రాసి ఇచ్చేస్తాను, నువ్వే పంచిపెట్టుకో. బెంగళూరులో లిక్కర్ షాపులట, ఏవేవో ప్రగల్భాలు. సరే, స్థాయి గురించి మాట్లాడతాడు ఈయన. నిజమే, నీది నాది ఖచ్చితంగా ఒక స్థాయి కాదు. ఇది ఎందుకు అనంటే, నా బాబేమి ఐపీలు పెట్టలేదు, టోపీలు పెట్టలేదు. నా స్థాయి అది కాదు. నీకులాగా విజయవాడ బాటా షోరూంలో దొంగతనాలు చేయలేదు, దోపిడీలు చేయలేదు, నమ్మిన వాళ్ళని మోసం చేసి డబ్బులు ఎత్తుకురాలే. నా మీద దొంగతనాల కేసులు లేవు. నాది నీది ఒక స్థాయి కాదు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి చీటింగులు చేసి ఒక్కొక్క మనిషి దగ్గర 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు డబ్బులు వసూలు చేసి పంగనామాలు పెట్టిన స్థాయి నాది కాదు. కూతురికి, కడుపున పుట్టిన కూతురికి సారి పంపించి దాన్ని కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకున్న స్థాయి నాది కాదు. ఒక పార్టీ పేరు మీద గెలిచి మరో పార్టీలోకి వెళ్ళి కనీసం ఎంపీటీసీకి కూడా రాజీనామా చేయలేనంత ధైర్యం లేనటువంటి స్థాయి నాది కాదు. కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకున్న స్థాయి నాది కాదు. ఎన్ఆర్ఈజీఎస్ వర్కుల దగ్గర నుంచి అన్ని కాంట్రాక్ట్ వర్కులు, అన్ని నామినేటెడ్ వర్కులు కూడా 10%కి అమ్ముకున్న స్థాయి నాది కాదు. నేను గుడులు తీసుకొచ్చి నేను కట్టిస్తే ఆ చెక్కులు నువ్వు ఇచ్చుకుంటున్నావు చూసావా, ఫోటోలు దిగి వాళ్ళని బెదిరించి భయపెట్టి రప్పించుకుని, అది నా స్థాయి కాదు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ బ్రహ్మాండమైన పార్క్ నేను కడితే నువ్వు ఫోటోలు దిగి నువ్వేదో కట్టినట్టుగా కూటమి ప్రభుత్వం ఆహ్లాదకరమైన వాతావరణం కోసం, పచ్చదనం కోసం చాలా పెద్ద పెట్టేసాను కిందట. నీ బోగస్ మాటలు, నీ స్థాయి ఏంటో నీకు నువ్వు గమనించు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఎలక్షన్లలో ఏవైతే చేసుకోండి. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మీ గ్రామాల్లో వర్కులు ఎవరు చేశారు? ఇవాళ ఎక్కడో ప్రతిపాడు నుంచి, గోపాలపురం నుంచి కాంట్రాక్టర్లు వచ్చి వాళ్ళు మీ దగ్గర వర్కులు చేస్తూ ఉన్నారని అంటే ఎంతెంత పర్సెంటేజ్ మీ నాయకుడికి వెళ్తూ ఉన్నాయో మీరే ఆలోచించుకోండి. నేను ఎప్పుడు మా నాయకులు ఎవరి దగ్గర కూడా రూపాయి ముట్టుకోలే, పర్సెంటేజ్లు కావాలని అడగలే, ఏ ఒక్కరి దగ్గర కూడా పైసా ముట్టుకున్న పరిస్థితి లేదు. ఇవాళ మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ఆర్ఈజీఎస్ వర్కులు ఎంత పర్సెంటేజ్కి అమ్ముకున్నాడు ఈ మనిషి? సిగ్గనేది ఉందా? కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తే పర్సెంటేజ్లు తీసుకుంటే వాళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేస్తారా? రేపు చూపిస్తారు, రేపు ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఎంత నాణ్యత లేనటువంటి వర్కులు ఇవాళ కాంట్రాక్టర్లు చేస్తూ ఉన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని పిలుస్తాడు, ఎకరానికి ఎంత ఇమ్మని చెప్పి బెదిరిస్తాడు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని కూడా టార్గెట్ పెడతాడు. ఆఖరికి ఆ వీసీని బెదిరిస్తాడు, రిజిస్ట్రార్ని బెదిరిస్తాడు, అందరిని బెదిరించి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుంచి నెలకి 25 లక్షల రూపాయలు కావాలి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అని అంటే ఎంత కర్మ ఇవ్వాల అని చెప్పి ఆలోచన చేయండి అని చెప్పిపోతాం. ఎప్పుడూ లేనటువంటి కొత్త సంస్కృతులు, నేడు బ్యాచ్లు, రికార్డెడ్ కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్ నెంబర్లు, క్రైమ్ నెంబర్లతో సహా ఇస్తా. పేకాట క్లబ్బులు, గ్రామానికి ఒక్కొక్క పేకాట క్లబ్ నడుస్తూ ఉంది. ఆ క్లబ్బుల నుంచి కూడా నెల నెలా డబ్బులు వెళ్తూ ఉన్నాయి మనిషికి. ఆడవాళ్ళు ఆలోచించుకోండి, మీ మొగోళ్ళు తీసుకెళ్ళి జోదాలలో పాడు చేసేటటువంటి డబ్బంతా కూడా ఈ సోకాల్డ్ ఈ బోగస్ మనిషి జేబుల్లోకి వెళ్తూ ఉన్నాయి. ఆడవాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ ఎవరైతే రేవ్ పార్టీలు డ్రగ్స్ తీసుకొచ్చి ఆడవాళ్ళని తీసుకొచ్చి క్లబ్లు నడుపుతారో వాళ్ళకు కూడా రేట్ ఎంత అని చెప్పి పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్న పరిస్థితి. బూరుగుపూడిలో జరిగినటువంటి రేవ్ పార్టీకి సంబంధించిన ఇన్సిడెంట్ ఇదే. స్వయంగా ఆయన నోటితో చెప్పాడు. బహుశా మీరు అందరూ గమనించారు లేదో అన్న, ఒక పేమెంట్ బ్యాచ్ పాపం చాలామంది, మీలో 99% మంది జర్నలిస్టులు అందరూ చాలా నిజాయితీగా నిక్కచ్చిగా, ఎప్పుడో మీరు ఇందులో ఈ ఫీల్డ్లోకి వచ్చి 25 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతున్నా కూడా మీ ఇళ్ళకి వచ్చి చూస్తే మీ పరిస్థితి పాపం ఇవాళ కూడా హృదయ విధానకంగా ఉంటుంది, బాధ అనిపించేటట్టుగా ఉంటుంది. చిన్న చిన్న బైకుల మీద తిరుగుతూ ఉంటారు. కొంతమంది జర్నలిజం పేరు చెప్పి అమ్ముడుపోయేటటువంటి వ్యక్తులు, ప్యాకేజీలు డబ్బులు ఇస్తే ఏదైనా వేసేసేటటువంటి వాళ్ళకి మొన్న ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చూసాం. పనికిమాలోడు తీసుకునే ఇంటర్వ్యూలో రేవ్ పార్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అట జనసేన పార్టీ వాళ్ళే ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. ఈయన సబ్ ఇన్స్పెక్టర్కి ఈయన చెప్పాడట. జిల్లా ఎస్పీ గారిని కోరుతా ఉన్నా, డీజీ గారిని కోరుతా ఉన్నా, దీని మీద సరైనటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పుడూ కూడా రేవు పార్టీలు, డ్రగ్స్ అనేటువంటి పదాలు కనీసం విని కూడా ఉండవు. ఇది ఖచ్చితంగా ఈ సోకాల్డ్ ఈ బోగస్ మనిషే, ఈ గాలి మనిషే ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దీని మీద సరైనటువంటి ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అనకాపల్లిలో గాంజా దొరికితే మీ మూలాలు ఉంటాయి, మీరే అందరి మీద ఒత్తిడి చేస్తారు, మీ నాయకులు పేర్లు తీసేయమని చెప్పి పోలీసుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. పోతే బ్లడ్ బ్యాంక్ గురించి మాట్లాడతాడు. పోయి మీ పార్టీ నాయకుడు ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు, ఆయన అన్నగారిని వెళ్ళి అడుగు, మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ అంటే ఏంటన్నా అని చెప్పి ఆయన చెప్తాడు. ఏందో నీకులాగా శివాలయంలో కుండీల్లో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళని, ఆ గాదనాడులో ఎక్కడ పడితే అక్కడ డబ్బులు వసూలు చేసి ఒక గుడి కట్టి కొబ్బరి చెప్పలు అమ్ముకునేవాడిని, లేకపోతే అన్నదానం పేరు చెప్పి రోజు అక్కడ రైస్ ఇవ్వండి అని చెప్పి ఆ రైస్ తీసుకెళ్ళిపోయి దొడిదారిలో బియ్యం అమ్ముకునేవాడిని, గుళ్ళు దగ్గర బియ్యం అమ్ముకునేవాడిని, లేకపోతే ఆ గుళ్ళు దగ్గరికి వచ్చిన వాళ్ళు భక్తులు చెప్పులు పోతున్నాయట, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా అవుతున్నాయట. నీకులాగా భక్తులు చెప్పులు అమ్ముకునేవాడికి, కొబ్బరి చెప్పులు అమ్ముకునేవాడికి నీకేం తెలుస్తుందా బ్లడ్ బ్యాంక్ తాలూకా విలువేంటో? పోయి చిరంజీవి గారిని అడుగు, చెప్తాడు. చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని బ్లడ్ బ్యాంక్ పెట్టాను. పోయి ఆయన అడుగు, ఆయన చెప్తాడు ఏంటో బ్లడ్ బ్యాంక్ అంటే ఏంటో. నీకు లాంటి వాడికి సమాధానం చెప్పాలి. కాలేజ్ గురించి మాట్లాడతాం. అసలు ఒక విద్యా సంస్థ అంటే ఏంటో తెలుసా నీకు? కనీసం 1వ తరగతి 2వ తరగతి కూడా చదువున్నావు. నీ ఎలక్షన్ ఎఫిడవిట్ చూస్తే తెలుస్తుంది. నీకు ఇలాంటి చదువురాని
పనికిమాలినోనికి ఏం తెలుస్తుంది అసలు ఒక విద్యా సంస్థ అంటే ఏంటో. వేళ రాష్ట్రంలో లేక జిల్లాలో రాజమండ్రిలో కొన్ని వేల మంది విద్యార్థులు తయారు చేసినటువంటి గొప్ప సంస్థ నడుపుతా ఉన్నా. నాకు 16 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు పెట్టినటువంటి సంస్థ. నువ్వు అదే 16 ఏళ్ళ వయసుకి ముందే దొంగతనాలు లేకపోతే బాటా షోరూంలో దొంగతనాలు ఇవన్నీ చేసినోడు నీకేం తెలుస్తుంది? ఒక సెక్యూరిటీ ఏజెన్సీ నడిపి కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఎవరైనా చూపించండి నాకు. అసలు మొత్తం భారతదేశంలో మ్యాన్ పవర్ సర్వీసెస్ మీద తీసుకొచ్చాను. నా స్థాయి ఏంటో, జక్కంపూడి కుటుంబం స్థాయి ఏంటో తూర్పుగోదావరి జిల్లా మొత్తం వెళ్ళాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో ఏ గ్రామానికైనా వెళ్ళాడు. చెప్తారు మా స్థాయి ఏంటో. నా స్థాయి ఏంటంటే రాజానగరం నియోజకవర్గంలో 1773 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు శాంక్షన్లు తీసుకొచ్చి వర్కులు తీసుకొచ్చిన స్థాయి నాది. 1377 కోట్ల రూపాయలు ఎవరికి రూపాయలు అంచనా ఇచ్చే పని లేకుండా కులాలకి పార్టీలకి అన్నిటికీ అతీతంగా అర్హుడైన ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళి వాళ్ళ బ్యాంకుల్లో అకౌంట్లో నేరుగా డబ్బులు వేసినటువంటి సంక్షేమ పథకాలు 1377 కోట్ల రూపాయలు పథకాలు ఇచ్చినటువంటి స్థాయి నాది. 20,000 ఇళ్ల పట్టాలు ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇచ్చిన స్థాయి నాది. ప్రతి రైతుకి 2వ పంటకి నీళ్ళిచ్చి విత్తనాల నుండి విక్రయాల వరకు ఆర్బీకేలు అన్ని స్థాయిల్లోని ప్రతి రైతుకి తోడుగా ఉన్న స్థాయి నాది. నా స్థాయి గురించి నువ్వేందా, నీ బతికేంది నువ్వేంది, నువ్వు నా గురించి మాట్లాడేది. నీ క్యారెక్టర్, నీ జన్మ కాదు 100 జన్మలు ఇచ్చినా నువ్వు సరిపో నా గురించి మాట్లాడా. నీలాంటి కూడా నా గురించి మాట్లాడేది. జీవోలు ఇస్తా చదువుకో. జీవో ఇవ్వడానికి టెక్నికల్ క్లియరెన్స్లు ఉంటాయి, అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్లు ఉంటాయి, క్యాబినెట్లకు వెళ్ళే ఉంటాయి, గవర్నమెంట్లో వివిధ డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళి వస్తాయి. ఆ జీవోలు చదువుకో. నేను ఏం చేశానో నీకు తెలుస్తుంది. నీ కళ్ళకి ఏదైనా కాస్త వస్తే నీకు ఏదైనా కనిపిస్తే కాస్త చదువు తెలుస్తాయి నీకు. మోస్ట్ కరప్టెడ్ ఫెలో వేళ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారని అంటే ఈ పెద్ద మనిషి. ఇసుక గురించి మాట్లాడతాడు. ఎక్కడా పాపం అసలు ఇసుకే వెళ్ళట్లేదట. ఇసుక రేణువే కనిపించట్లేదు ఈ మనిషి. ఈనాడు పేపర్ చదువుకో స్వామి నువ్వు. ఈనాడు పేపర్ చదువు. తెల్లారు లెగిస్తే బాజా భజంత్రీలు వాయిస్తారు కదా తెలుగుదేశం పార్టీకి, మీ కూటమి ప్రభుత్వానికి. ఈనాడు పేపర్లో చదివేడు. సీతానగరం మండలంలో గడిచిన 8 నెలల కాలంలో కనీసం అంటే ఒక 50 ఆర్టికల్స్ వచ్చి ఉంటాయి. ట్రాక్టర్లతో గుద్దేయడం, శాండ్ లారీలతో గుద్దేయడం, ఓ జాయింట్ కలెక్టర్, ఒక కలెక్టరు 1కి 10 సార్లు అక్కడికి విజిట్ చేసి కంట్రోల్ చేయలేక, మీ దోపిడీని ఆపలేక మూసేశారు ర్యాంపులు. ఇవ్వాలి నువ్వే చెప్పుకునేది అక్కడి నుంచి శాండ్ తీయట్లేదు అని చెప్పి. నువ్వు కాదు, నీ బినామీ కంపెనీల పేర్ల మీద వేసి టెండర్లు తీసుకుని అధిక ధరలకి నువ్వు అమ్ముతుంటే జాయింట్ కలెక్టర్ అక్కడికి వచ్చి నేరుగా ఆపేరు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి రికార్డెడ్గా. ఒకసారి మీరు కూడా అందరూ చూసుంటారు. ఈనాడు పేపర్లో చదవండి చాలు, వేరేది అవసరం లేదు. ఈనాడు అనేది వాళ్ళకి ఒక ఏమంటారు, వాళ్ళ సొంత గవర్నమెంట్ జీవో లాంటిది వాళ్ళకి. అందులో చదివితే తెలుస్తుంది ఎన్ని ఆర్టికల్స్ వచ్చినాయో. మట్టి రాఘవాపురం, లేకపోతే కలవచర్ల స్పాయిల్ బ్యాంకు, భూపాలపట్నం దగ్గర రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. లెక్కరు చిన్నకొండపూడిలో చూసాం మనం. తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కొట్టుకుంటున్న వీడియో. ప్రతి ఒక్కరిని పిలిచి బెదిరించి భయపెట్టి
టెండర్లు వేస్తే కుదరదు అని చెప్పి బెదిరిస్తే చాలామంది టెండర్లు వేయలే. ఇవాళ లిక్కర్ షాపులు చూస్తే సీతానగరంలో 2, కోరుకొండలో 4, రాజానగరంలో సుమారుగా 7 ఉన్నాయి. 7, 4, 11, 2, 13 లిక్కర్ షాపులు మనం గమనిస్తే దాదాపుగా మొత్తం 11, 12 దాకా టీడీపీ జనసేన వల్లే ఉన్నారు. కాండ్రు శేఖర్ గారు ఎవరు, లేకపోతే ముల్లపూడి బాపిరాజు గారు ఎవరు, పెందుర్తి రాజా ఎవరు, దొడ్డ స్వామి ఎవరు, లేక మారిని రాము ఎవరు, మేకా రమేష్ ఎవరు, కోనా సాయి ఎవరు, గల్లా రంగా మీ సర్పంచు, లోవరాజు మీ భూపాలపట్నం సర్పంచు, వంకా మల్లిబాబు తెలుగుదేశం పార్టీ వైస్ ఎంపీపీ, రివాంచరు ఎవరు వీళ్ళందరూ? 6 షాపులు వైసీపీకి వచ్చినాయా? ఎక్కడ వచ్చినాయో చెప్పిన ఆయన. ఆఖరికి ఇదే తెలుగుదేశం వాళ్ళని కూడా ఎక్కడెక్కడైతే షాపులు వచ్చినాయో వాళ్ళ మీదకి కూడా మనుషుల్ని పంపించి నాకు 50% వాటా కావాలి అని చెప్పి నువ్వు బెదిరిస్తే నీ తాటాకి చప్పుళ్ళకి వాళ్ళు బెదరకుండా ఏం పీక్కుంటావు పీక్కో అని చెప్పి నిన్ను బయటికి పోమన్నారు. ఆ విషయం నీకు కూడా తెలుసు. అయినా కూడా ఫైనల్గా వాటాలు ఇవ్వని కారణంగా నెలకి షాపు కింద అని చెప్పి పెట్టి ప్రతి నెల కూడా డబ్బులు దందాలు వసూలు చేసుకుంటా ఉన్నటువంటి బతుకు నీది. నీలాంటి కూడా నా గురించి మాట్లాడేది. పోస్టింగులు గల ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, మన నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు, మీ దగ్గర ఒక విఆర్ఓ రూపాయి తీసుకున్నా, ఒక పంచాయతీ సెక్రటరీ ₹1 కలెక్ట్ చేసిన, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా మీ దగ్గర నుంచి తీసుకునే ప్రతి రూపాయి కూడా శాసనసభ్యుడి జేబుల్లోకి వెళ్తున్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాను. లంచం తీసుకునే ప్రతి అధికారి కూడా ఆ డబ్బుల్ని ఎమ్మెల్యే అకౌంట్లోకి పంపించాలి కాబట్టి మీ దగ్గర తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని బుర్రలోకి ఎక్కించుకోండి. విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు, సెక్రటరీ నుంచి ఎండిఓ వరకు, హోంగార్డ్ దగ్గర నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ వరకు ప్రతి పోస్టింగ్కి కూడా రేట్ కార్డు పెట్టి, తారీఫ్ పెట్టి డబ్బులు వసూలు